క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివార ధ్యానాంశము. ఈనాటి మొదటి పట్టణములో ఆహాజు రాజు గురించి వింటున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. అది క్రీస్తు పూర్వము 8వ శతాబ్దము. ఆహాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు సిరియా రాజు, ఉత్తర ప్రాంతపు ఇజ్రాయేలీ రాజు కలిసి యూదా రాజ్యంపై దండెత్తబోతున్నారు. ఆ రాజులిద్దరూ గొప్ప సైన్యముతో దండెత్తి వస్తున్నారని విని ఆహాజు రాజు భయపడ్డాడు. వెంటనే యుద్ధ సన్నాహాలకు పూనుకున్నాడు. మహాబలశాలి అయిన అస్సీరియా రాజు సహాయాన్ని అర్థించాడు. అట్టి సమయములో యావే ప్రభు యెషయా ప్రవక్తను ఆహాజు వద్దకు పంపి అభయమొసగాడు. దండెత్తి వచ్చే రాజులిద్దరూ ఏమి చేయలేరని, దేవుని నమ్ముకుని నిర్భయముగా ఉండమని ప్రవక్త ఆహాజును హెచ్చరించాడు. అస్సీరియా రాజు సహాయము ఏమాత్రమూ కోరవద్దని, దేవుణ్ణే తన సహాయంగా అర్థించమని ప్రవక్త ఎంత బోధించినా ఆహాజు రాజు వినలేదు. అస్సీరియా రాజు ఇప్పుడు యుద్ధములో సహాయపడితే రేపు ఆ దేశపు మతం యూద ప్రజల మధ్య ప్రబలే అపాయముంది. అస్సీరియాకు సామంత రాజ్యంగా తయారైతే యూద ప్రజలు మతభ్రష్టులవుతారు. అందుకే యెషయా ప్రవక్త ఇట్టి ఆదేశాన్ని ఇచ్చాడు. అయితే ఆహాజు దేవుని నమ్ముకున్నంత మాత్రాన శత్రువులపై విజయం సాధించటం అసాధ్యమనుకున్నాడు. దైవవాక్కులో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాడు. అనంత శక్తివంతుడైన దేవుని స్వీకరించటానికి నిరాకరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యావే ప్రభు ఆహాజుకు తన వాగ్దానాన్ని ఒక సూచన ద్వారా తెలియచేశాడు. విశ్వాసపూరితంగా యావే వాక్కును వాగ్దానాన్ని స్వీకరించినట్లయితే విజయము సిద్ధిస్తుందని ఆయన తెలియచేయాలనుకున్నాడు. యావే దేవుడు మరలా ఆహాజుకు ఈ క్రింది సందేశమును వినిపించాడు. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీకు ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళం క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపించమని ప్రభువును అడుక్కోవచ్చును. కానీ ఆహాజు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని పలికాడు. దేవుని బలంపై కన్నా మానవ సామర్థ్యంపై ఆహాజుకు నమ్మకము ఎక్కువగా ఉంది. అస్సీరియా దేశపు సహాయాన్ని అర్థించటానికి నిర్ణయించుకున్నాడు. అందుకు ప్రవక్త అడ్డు తగులుతున్నాడు. ప్రవక్తను నోరు మోయించాలంటే మోషే ధర్మశాస్త్రమే సరి అయిన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఆహాజు రాజు ఉపయోగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యావే ప్రభు అంతటితో విడనాడక తానే స్వయముగా ఒక సూచనను చూపి రాజు అపనమ్మకాన్ని తొలగించ ప్రయత్నించారు. దావీదు వంశస్థులారా వినుడు, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు. కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా ప్రవక్త పలికిన ఈ ప్రవచనము ఈ సందర్భములో ఆహాజు రాజుకు పుట్టబోవు కుమారుడైన యెజకియాను సూచిస్తుంది. అనగా యుద్ధములో దావీదు వంశము సర్వనాశనము కాబోతుందని భయపడుతున్నావు రాజా, యావే అలా జరగనివ్వడు. దావీదు వంశం స్థిరంగా నిలుస్తుంది. త్వరలోనే నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుని ద్వారా నీ వంశము కొనసాగుతుంది. అతని పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. దేవుడు దావీదు వంశములో నివాసం ఏర్పరచుకుని ఆ వంశాన్ని కాచి కాపాడుతుంటాడని దీని భావం. ఆహాజు యెషయా ప్రవచనాన్ని, దేవుని అభయాన్ని త్రోసిపుచ్చాడు. అస్సీరియా రాజు సహాయాన్ని కోరాడు. శత్రువులను జయించాడు.
అయితే దాని పర్యవసానం ప్రవక్త చెప్పినట్లు యూదా ప్రజలు స్వాతంత్ర్యాన్ని కోల్పోయి మతభ్రష్టులయ్యారు. దైవవాక్కును నిరాకరించిన ఆహాజు దైవ శిక్షకు గురయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో పలికిన ప్రవచనం ఈ దినం సువార్త పట్టణంలో కనిపిస్తుంది. తరువాత వెలిసిన ప్రవక్తలు ఈ ప్రవచనాన్ని రాను రాను కన్య మరియమ్మ ద్వారా జన్మింపబోవు దైవ కుమారుడైన యేసుక్రీస్తుకు అన్వయించారు. అందువలనే దేవదూత మరియమ్మకు యేసేపుకు యేసు పుట్టుకను గూర్చి తెలియచేసిన తరువాత సువార్త పట్టణములో ఇలా వింటున్నాం. ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణంలో మరియమ్మను, మరి ముఖ్యముగా యేసేపును ఆలకిస్తున్నాం. మరియమ్మ దేవుని వాక్కును ఆహ్వానించింది. దేవుని కుమారుని తన గర్భములోనికి సంపూర్ణంగా స్వీకరించింది. తన కన్యత్వం చెడకుండా అదెలా సంభవిస్తుందో అర్థం కాకపోయినా దైవవాక్కును విశ్వాసముతో స్వీకరించింది. నిర్మలమైన ఆమె గర్భం దేవునికి నివాసమైంది. మరియమ్మ గర్భం ధరించినదని వినగానే యేసేపు ఎంతో కలత చెందాడు. ఆమెను రహస్యంగా నిశ్చయించుకున్నాడు. అప్పుడు దేవదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఎలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును అని పలికాడు. ఆహాజు దేవుని తన జీవితంలోనికి ఆహ్వానించలేదు. తన ఆలోచనలు, ప్రణాళికలు ఆయన్ని ఆహ్వానిస్తే తారుమారు అవుతాయని భయపడ్డాడు. మరియమ్మ అంతా అర్థం కాకపోయినప్పటికీ నిర్భయముగా దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానించింది. సందిగ్ధంలో సతమతమవుతూ ఉన్న యేసేపు కూడా ఆ దేవుని తన జీవితంలోనికి స్వీకరించాడు. దైవ కుమారునికి తండ్రిగా ఉండటానికి అంగీకరించాడు. యేసేపు దావీదు వంశానికి చెందినవాడు. అతని అంగీకారం వలన దైవ కుమారుడు దావీదు వంశమునకు చెందినవాడు. దావీదు కుమారుడు రెండవ దావీదు అవుతున్నాడు. ఈ ఆగమన కాలంలో ఆ దైవ కుమారుని మన జీవితంలోనికి ఆహ్వానించటానికి సిద్ధపడుతున్నామా? ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వటానికి సిద్ధమేనా? మనలను మన పాపాల నుండి విమోచించటానికి ఆయన వస్తున్నాడు. ఆయన పవిత్రాత్మ పరిపూర్ణుడు. మాలిన్యముతో కూడుకున్న మన భావాలను, తలంపులను, ఆలోచనలను ఆయన పరిశుభ్రం చేస్తాడు. దేవునికి మనలో స్థానం ఏర్పరచాలంటే మన ఇరుగు పొరుగు వారిని కూడా మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. మన మంచి కోరే వారికి మన హృదయంలో లోతైన స్థానం మనం ఏర్పరచాలి. అట్టి వారి ద్వారా దేవుడు ప్రతిరోజు మన జీవితంలో ప్రవేశిస్తాడని తెలుసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా
ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యేసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో తనకు ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.